4558 రోజు అనుదిన ఉదయకాల వాక్య ధ్యానం కొరకు కింద పెట్టి స్తోత్రాలు ప్రార్థన చేస్తున్నాం. రెడ్డమ్మన్న గారు ప్రార్థన చేశారు. ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. మీ మహాప్రేమ చేత, మీ కనికరం చేత మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు పెద్దలు, మా ప్రియులు చిరదల అబ్రహం గారిని మీరు ప్రేమించి ప్రభు నాని వాక్య పరిచయం చేయడానికి సిద్ధపరిచారు. అలాగే అధ్యక్ష భారం వహించిన పాల్ గారిని బట్టి చేరువచ్చి అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ దిన కార్యక్రమం యావత్తు క్రమంగా మర్యాదగా మీ నామగంత విషయంలో జరిగించుకోండి. ప్రస్తుతం మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా ఉన్నత లోకమందునా సమీపింపరాని తేజస్సునా అత్యున్నత సింహాసనమందునా ఆసీనుడైన అమరుడా ఉన్నత లోకమందునా సమీపింపరాని తేజస్సునా అత్యున్నత సింహాసన మందునా ఆసీనుడైన అమరుడా అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా. అయ్యగారు వందనాలు. చక్కటి పాడిన కే చంద్రరావు గారికి వందనాలు చేస్తున్నాం. ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాల. కాళ్ళు నిలబడుకొని లేని స్థితిలో ఉన్నట్టు ఆపరేషన్ చేయాలన్నారు. మనం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్య అబ్రహం గారు దేవుడు ప్రభు అయిన మాకు జీవితం గురించి సందేశం ఇచ్చినాడు. ఇప్పుడు మనకు కావాల్సిన సందేశం చెప్పుకోగలిగి ప్రభు ఆత్మతో నింపి ఆయన పాడుతున్నాడు. ఇప్పుడు పాట చక్కని మన చెన్నపల్లి వినప్పుడు ఈ క్రమము ఈ జూమ్ లో చూసి చాలా మంది కదా రాత్రిలో మేము సువార్త ఇచ్చి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో చక్కటి మన ఆరాధనలో ఏ విధంగా చేస్తాం ఆ పల్లిలో చెన్నంపల్లిలో ఆనందరావు చేసి పాడుతుంటాడు, మన అంటాడు.
చాలా కనుక ఈ జూమ్ ద్వారా అన్ని సంఘాలు నేర్చుకొని చాలా ఉంటాయి కనుక చక్కటిగా ఏ నడిపించినారో చూసి కనుక చక్కటి పాడుబడిన స్తోత్రం. ఇప్పుడు కొరకు ప్రాణం ఏలీస్ బాబు గారు తమ్ములూరు నుంచే ఏలీస్ బాబు గారు ప్రార్థన చేశారు. సర్వాధికారి సర్వోన్నతుడ సకల యుగంలో రాజు అయిన దేవ, ప్రేమించి జూన్ మాసం 24వ తేదీని ఈవిగా ఇచ్చారు. దినాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ దాసులు పాలంపులు నడిపిస్తున్నారు. రెడ్డమ్మన్న ప్రార్థన చేయగా, జయచంద్రవన్న చక్కగా మిమ్మల్ని కీర్తించగా, మీ దాసులు అబ్రహాం అన్న మీ పక్షంగా నిలిచి మీ మాటలు అందించబోతున్నారు. మా అందరికీ అవసరమైన మాటలు మీ దాసుని నోట ఉంచండి. నెట్ సమస్య లేకుండా చక్కగా మీ నెలని స్వరాన్ని చల్లపోట విని మా జీవితాలకు అన్వయించుకొని అలాగూ మీకు మహిమకరంగా జీవించే భాగ్యం ఇమ్మని యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఏలీసు బాబు గారి మన మధ్య అబ్రహాం గారు ఉన్నారు. నుంచి సందేశం అందించుండగా మనం మీట్ నుండి వందనాలు బ్రదర్ అబ్రహాం బ్రదర్, వందనాలు. 6 గంటల వరకు అన్మ్యూట్ అవ్వండి అన్న అబ్రహాం అన్న. దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. మహాదేవుడును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున 4558వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న దైవజనులకు, పరిశుద్ధులకు, పెద్దలందరికీ ఈ భారభరితమైన పరిచర్యను అనేక సంవత్సరాలుగా భుజస్కంధాల మీద మోస్తున్న మన ప్రియ సహోదరులు దైవజనులు బర్నబాస్ గారికి, వారి సహాయక బృందం అంతటికి నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరోసారి మీ అందరితో కలుసుకోవడం, ఈ ప్రాతకాలమున సహవాసం చేయడం, చక్కని పాట, దేవుని సందేశాన్ని ఆలకించడం నేను గొప్ప భాగ్యంగా భావిస్తూ ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ పరిచర్య ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రభువునందు ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉదయకాలం మనము దేవుని గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఉన్న కొన్ని విషయాలు ధ్యానం చేయాలని నేను ఆశపడి ప్రేరేపించబడతా ఉన్నాను. సహాయకరంగా ఆ 12వ అధ్యాయం రోమపత్రిక 12 మొదటి 2 వాక్యాలు మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మరొకసారి దేవుని ఆత్మ సహాయార్థమై క్లుప్త ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రము. గత రాత్రంతా చక్కని నిద్ర విశ్రాంతిని మాకు ప్రసాదించి ఈ ప్రాతకాలము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీ బిడ్డలతో కలుసుకొని మంచి సహవాసం మాకు అనుగ్రహించారు. మా స్తుతులకు పాత్రుడవు, మా ఆరాధనకు యోగ్యుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభు,
ఇలాంటి దేవుని స్తుతించడం, ఆరాధించడం ఇది మాకెంతో భాగ్యంగా భావించి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము చదువుకున్న లేఖన భాగమును దీవించండి. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. ఈ భారభరితమైన పరిచర్యను అనేక సంవత్సరాలుగా భుజస్కంధాలపైన మోస్తున్న మా ప్రియ సోదరులు మీ దాసులు బర్నబాస్ గారిని, వారి బృందం అంతటిని దీవించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న వారందరూ దీవించండి ప్రభువా. ఈ ఉదయకాలం మీ లేఖనము ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ దాసుని ద్వారా మాతో మాట్లాడతారని ప్రభుయేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున దినులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో అనేక మంది దేవుని వాక్యాన్ని చదివేవారే, బోధకులే. అందువలన మీకు ప్రత్యేకమైన విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి విశ్వాసము ద్వారా ఒకరము, ఒకరి సందేశము ద్వారా మరొకరము ఆదరించబడాలన్న ఉద్దేశంతో, ఆత్మీయంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కూడికలు, ఇలాంటి కాన్ఫరెన్సెస్ ప్రభు మనకి ఇస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు రేపబడుతూ, పురుకొల్పబడుతూ, ఒకరినొకరము ప్రేరేపించుకుంటూ ప్రభు మహిమ కొరకు జీవించాలని నేను ఆశిస్తా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక అనేది చాలా విశేషమైన పత్రిక. ఇందులో ఉన్న విషయాలు చాలా రమ్యమైనవి, చాలా శ్రేష్టమైనవి. నేను కొత్తగా రక్షించబడిన దినాల్లో నాకు బలహీనత ఉండేది. దేవుని వాక్యాన్ని ఆదికాండం నుంచి అలా చదువుకుంటూ వస్తా ఉంటే లేవీకాండం రాగానే చాలా బోరుగా, అయిష్టంగా, కష్టంగా, నిద్ర వచ్చినట్టుగా ఉండేది. ఏం అర్థమయ్యేది కాదు. ఆవలంటాడు, ఈబలంటాడు, అట్లా ఇట్లా ఇట్లా ఏం అర్థమయ్యేది కాక దాన్ని స్కిప్ చేసేవాడిని. ఆ గ్రంథం చదవకుండా మిగతా అన్ని పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళేవాడిని. అలాగే క్రొత్త నిబంధన రాగానే ఈ రోమీయుల పత్రిక రాసిన పత్రిక నాకు చాలా ఏం అర్థమయ్యేది కాదు. అదేదో పెద్ద బోర్ సబ్జెక్ట్ లాగా ఉండేది. దాన్ని కూడా స్కిప్ చేసేవాడిని. కొన్నేళ్ల తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. అది సరికాదు, కరెక్ట్ కాదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం మన జ్ఞానంతో, మన తెలివితో కాదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మాత్రమే ఎంత లోతైన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని నాకు అర్థమైనప్పుడు ప్రభు పాదాలు పట్టుకుని మోకాళ్ళ మీద లేవీకాండము, రోమపత్రిక చదువుతా ఉన్నప్పుడు అందులో ఉన్న ఆ మాధుర్యం, అందులో ఉన్న శ్రేష్టత అర్థమైనప్పుడు ఇప్పుడు ఈ రెండు పుస్తకాలు నాకు ఫేవరెట్ బుక్స్ గా మారిపోయాయి. అనేక స్థలాల్లో తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఈ పుస్తకాలను ఆయా స్థలాల్లో బోధించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అందువలన దేవుని వాక్యము చాలా విలువైంది, చాలా విశేషమైంది. మనకు అర్థం కాని విషయాలు కూడా దేవుని ఆత్మ సహాయం చేత వీటిని మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది అని మనం గమనించవచ్చు. ఈ రోమీయులకు రాసిన పత్రికలో 16 అధ్యాయాలు మనకు కనబడతాయి. ఈ 16 అధ్యాయాలు మనము 3 భాగాలుగా చేసుకుంటే సులభంగా మన మనసులో ఉండిపోతాయి. దైవజనులకు, విశ్వాసులకు ప్రేమతో నా చిన్న సలహా ఏంటంటే, దేవుని గ్రంథములో 66 పుస్తకాల్లో ఉన్న విషయాలను మనం అన్ని గుర్తుపెట్టుకోలేం. కానీ అయితే
ఒక్కొక్క పుస్తకాన్ని కొన్ని భాగాలుగా చేసుకుని 2-3 భాగాలు, ఒకవేళ పెద్ద పుస్తకం అయితే 4-5 భాగాలుగా చేసుకుని ఆ విషయాలు మన మనసులో పెట్టుకుంటే ఆ గ్రంథ సారాంశం అంతా కూడా మన మనసులో ఉంటుంది. ఉదాహరణకి మనము ఆదికాండాన్ని 2 భాగాలుగా చేసుకోవచ్చు. 1-11 అధ్యాయాల్లో దాన్ని ప్రాచీన చరిత్ర అంటారు, పురాతన చరిత్ర. 12 నుంచి చివరి దాకా పితరుల చరిత్ర. ఈ ప్రాచీన చరిత్రలో సృష్టి, మానవుని సృష్టి, భూమి ఆకాశముల సృష్టి, ఆదాము హవ్వలు, వారి పిల్లలు, ఇలా హానోకు, నోవహు, జలప్రళయం, భాషల తారుమారు, మరలా దేవుడు ఎట్లాగైతే ప్రపంచాన్ని ఇవన్నీ కూడా మనకు వస్తాయి, మనసులో ఉండిపోతాయి అంతే. పితరుల చరిత్రలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోషేబులను గురించిన విషయాలు మనకు కనబడతాయి. అలా ఒక ఓవర్వ్యూ లాగా మన మనసులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రోమపత్రికను మనము చదువుతున్నప్పుడు మొదటి 8 అధ్యాయాలను ఒక భాగంగా, తర్వాత 9 నుంచి 11, 9, 10, 11 ఒక భాగం, తర్వాత 12 నుంచి 16 వరకు ఒక భాగంగా మనం మనసులో పెట్టుకోవచ్చు. 1 నుంచి 8 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు అందులో ఒక అనీతిమంతుడు ఎట్లా నీతిమంతుడుగా తీర్చబడగలడు, పాపి ఎట్లా పరిశుద్ధపరచబడాలి, ఒక దోషి నిర్దోషిగా ఎలా తీర్చబడాలి, దైవోగ్రతకు పాత్రుడైన వ్యక్తి ఉగ్రత నుండి ఎలా రక్షించబడాలి, నిత్య శిక్షకు పాత్రుడుగా ఉన్న వ్యక్తి నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి అన్న విషయాలు ఆ సోదాహరణంగా చాలా చక్కగా పౌలు గారు వర్ణించాడు. తర్వాత 9, 10, 11 అధ్యాయాల్లో అది సంఘానికి సంబంధించింది కాదు, కానీ యూదులను గూర్చిన విషయాలు, ఇశ్రాయేలు ప్రజలను గురించిన విషయాలు ఆ 9, 10, 11లో మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి, నేను ఈ 3 అధ్యాయాలు మీకు ఇలా చెప్తాను. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గతములో ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక రాజకీయపరమైన వైభవం, వారు ఎంత విలసిల్లారో లేదా ప్రపంచ దేశాల్లో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సాధించారో వారి గతాన్ని గురించి పౌలు గారు ప్రస్తావించాడు. తర్వాత 10వ అధ్యాయం మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజల ప్రస్తుత ఆధ్యాత్మిక స్థితి, వారిప్పుడు క్రీస్తు నుండి వేరై వారింకా ధర్మశాస్త్రంలోనే, పాత నిబంధనలోనే ఉన్నారు. అయితే ప్రభుకు స్తోత్రం, వారిలో కొందరు రక్షించబడి క్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి ఆయన ఆరాధిస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది ఇంకా వారు మెస్సియా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అన్న సంగతి మనకు తెలుసు. దీని ఏమంటారంటే వారి ఆధ్యాత్మిక వైధవ్యం. 9వ అధ్యాయంలో వారి ఆధ్యాత్మిక రాజకీయ వైభవం, 10వ అధ్యాయంలో వారి వైధవ్యం. ఒక భర్తను కోల్పోయిన విధవరాలు స్త్రీ ఎలా ఉంటుందో వారు కూడా నిజమైన దేవుని ప్రక్కన పెట్టి, రక్షణ ప్రణాళికను ప్రక్కన పెట్టి వారు ఆధ్యాత్మిక వైధవ్యములు ఉన్నారు. భౌతికంగా, సాంకేతిక పరంగా, రాజకీయ పరంగా వారు ప్రపంచ దేశాలతో గట్టిగా పోటీ పడుతూ, ఇంకా చెప్పాలంటే ఉన్నతమైన శిఖరాలను చేరుకుంటున్నారు, కానీ వారి ఆధ్యాత్మిక వైధవ్యం. అయితే 11వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా దేవుడు వారు కోల్పోయినటువంటి వైభవాన్ని
వారికి వైభోగంగా ఇవ్వబోతున్నాడు. వారి భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలు అందరూ రక్షించబడతారని, విమోచకుడు వచ్చి యాకోబులో నుండి భక్తిని తీసివేస్తాడని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమును ప్రపంచ కేంద్రంగా చేసుకొని 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని ఆ విషయాలు మనకు కనబడుతుంది. చాలా విలువైన విషయాలు. చరిత్రకి వెళ్ళి వాటిని చదివి ధ్యానం చేస్తా ఉంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటది. ఇప్పుడు మొదటి భాగాన్ని మరలా కొనసాగిస్తూ 12 నుంచి 16 వరకు నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతిగా, నిజాయితీగా ఎలా బ్రతకాలో రాస్తున్నాడు. పాపము నుండి పరిశుద్ధపరచబడిన వారు లోకములో ప్రభువు కొరకు ఎలా పరిశుద్ధంగా బ్రతకాలో రాస్తున్నాడు. ఈ విషయాన్ని చాలా వివరంగా, స్పష్టంగా రాస్తున్నాడు. మొదటి భాగాన్ని డాక్ట్రిన్ అంటారు అన్నమాట, సిద్ధాంతపరమైన విషయాలు. ఈ 12 నుంచి 16 వరకు ఉన్న భాగాన్ని ఆచరణ అంటారు, డ్యూటీస్, మన విధులు. ఇలా సులభంగా మనము ఈ పుస్తకాన్ని మనసులో పెట్టుకుంటే ఇక అక్కడి నుంచి ఎంత లోతుకైనా మనం వెళ్ళి ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేయవచ్చు. అలా నా చిన్న అనుభవంలో ఒక్కొక్క పుస్తకాన్ని కొన్ని భాగాలుగా చేసుకుని మనసులో పెట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని నెమరు వేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అదే సమయంలో ఇంకా ఎక్కువగా మనకున్న అవసరాన్ని బట్టి, మన స్థాయిని బట్టి మనం ఇంకా లోతుగా వెళ్ళి వాటిని ధ్యానం చేసుకోవచ్చు. సరే, ఆ పుస్తకాన్ని నేను ఇలా మీకు ఒక 2 మాటల్లో జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, మొదటి 11 అధ్యాయాలలో రక్షణలో దాగి ఉన్న రమ్యత అంటారు. దేవుడు రక్షణలో, లేకపోతే సువార్తలోని రమ్యత అని కూడా చెప్పవచ్చు. సువార్త ద్వారా కలిగే రక్షణలో శ్రేష్టతను, రమ్యతను దాచిపెట్టాడు. ఆ దాచబడిన శ్రేష్టత, రమ్యతను పౌలు గారు చక్కగా వివరిస్తున్నాడు. తర్వాత 12 నుంచి 16 భాగాన్ని మనం చదువుతున్నప్పుడు రక్షించబడిన వారి బాధ్యత, ఇంగ్లీష్ లో అంటారు ద డెయింటినెస్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ సాల్వేషన్. ఇక్కడ ద డ్యూటీస్ ఆఫ్ ది సేవ్డ్ వన్స్, రక్షించబడిన వారి బాధ్యతలు. డెయింటినెస్ అంటే రమ్యత, అందులో ఉన్న ఆనందం, అందులో ఉన్న శ్రేష్టత. డ్యూటీస్ అంటే బాధ్యతలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు 3:23లో. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అన్నారు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన విమోచన కార్యక్రమము ద్వారా, ఆయన కృపచేతనే విశ్వసించిన మనము ఏలాగున నీతిమంతులుగా తీర్చబడ్డామో, నీతిమంతులుగా ఎంచబడ్డామో, నీతిని పొందుకున్నాము. ఈ 3 మాటలు ఉంటాయి. నీతిమంతులుగా తీర్చబడుట, నీతిమంతులుగా ఎంచబడుట, తర్వాత నీతిని పొందుకునుట. ఇదొక అద్భుతమైన అంశం ఇది. అలా నీతిని పొందుకున్న వారు, నీతిమంతులుగా ఎంచబడిన వారు,
నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతిమంతులుగా తీర్చబడిన స్థితికి తగినట్లుగా, లేకపోతే పరిశుద్ధులకు తగినట్లుగా, లేకపోతే విశ్వాసులకు తగినట్లుగా, క్రైస్తవులకు తగినట్లుగా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో 12 నుంచి ప్రాక్టికల్ గా మన బాధ్యతలను పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అదనమాట ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే విషయం. అవన్నీ మనం వివరంగా చెప్పుకోలేం, కానీ ఈ 12వ అధ్యాయంలో ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి 2 వచనాలు మనం చదువుతున్నప్పుడు దీన్ని మనం ఇలా చెప్పుకోవచ్చు. దేవుని పట్ల, అంటే మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించిన మన ప్రభువు పట్ల విశ్వాసి వైఖరి, క్రైస్తవుని వైఖరి, నీతిమంతుని వైఖరి, దేవుని పట్ల మనము ఎలాంటి యాటిట్యూడ్, ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి, ఆ విషయాన్ని 2 వచనాల్లో చాలా లోతుగా వ్రాశాడు. మీకేమో కానీ నేను ఈ 2 మాటలు అర్థం చేసుకోవడానికి కొన్ని గంటలు పట్టింది. ఒక్కొక్క పదాన్ని నిదానంగా నెమ్మదిగా చదువుకుంటా ఉంటే మతిపోయేంత, అంటే అంత లోతైన పదాలు, లోతైన విషయము ఇందులో ఉందన్నమాట. మన సహజ జ్ఞానంతో, మన మేధస్సుతో మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము అన్న భావన నాలో కలిగింది. ఎంతసేపు చదివినా, ఎన్నిసార్లు చదివినా అర్థమైనట్టే ఉంటది కానీ అర్థం కాదు. ఏదో కొంచెం అర్థమైందా అనిపిస్తుంది అనమాట. అంత లోతైన విషయం ఇది. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి, దైవ సేవకునికి, పెద్దలకు దేవుని పట్ల ఒక స్పష్టమైన, విస్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి. ఆ వైఖరిని రాస్తున్నాడు. తర్వాత 3 నుంచి 8 వచనాలు మనం జ్ఞాపం చేసుకుంటే, దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాల పట్ల మనకుండవలసిన వైఖరి. మనము ఈ మాట చదువుకుంటా ఉంటే, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చాడు అన్నాడు. దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను ఒక శరీరములోని అవయవాలతో పోల్చాడు. దేవుని సంఘం ఒక శరీరం అయితే, దేవుని పిల్లలుగా మనం అందరము కూడా శరీరములోని అవయవాలం. ఇందులో సార్వత్రిక సంఘం మనకు కనబడుతుంది. 2 స్థానిక సంఘం కూడా మనకు కనబడుతుంది. మనమందరము కూడా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్థానిక సంఘాల్లో నుండి సార్వత్రిక సంఘంగా మనం కూడుకుంటాం. ఈ జూమ్ లో ఎవరైనా పాల్గొనవచ్చు, ఏ సహవాసం వాళ్ళైనా పాల్గొనవచ్చు, ఎక్కడి నుంచైనా. కొంతమంది మనం చూస్తా ఉంటే ముంబై నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ప్రియమైన సహోదరులు ఇందులో పాల్గొంటున్నారు. మనమందరం కూడా ఒకే శరీరమందలి సాటి అవయవాలం. స్థానిక సంఘం ఒక శరీరంతో పోల్చుకుంటే మనమందరము కూడా, మీరందరూ కూడా ఏ స్థానిక సంఘములో ఉంటే వారందరూ కూడా సాటి అవయవాలు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘ క్షేమం కొరకు, సంఘం యొక్క ఆశీర్వాదము కొరకు, సంఘము విస్తరించుట కొరకై, ప్రపంచములో తన రక్షణ సువార్త ప్రకటించుట కొరకై, పరిశుద్ధుల క్షేమాభివృద్ధి కొరకై ఒక్కొక్కరికి కొన్ని కృపావరాలు ప్రత్యేకముగా పంచి ఇచ్చాడు అని చూస్తాం. వాటిని గూర్చిన అవగాహన మనకు ఉండాలి.
దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాల పట్ల మన వైఖరి మనము ఇందులో చూస్తాం. తర్వాత మనం గమనిస్తే 10 నుంచి చివరి వరకు మనం గమనిస్తే తోటి వారి పట్ల, మన ఎదుట ఉన్న వారి పట్ల విశ్వాసుల వైఖరి. ఇక్కడ తోటివారు అనే మాటలో 2 వర్గాల వారు కనబడతారు. ఒకటి పరిశుద్ధుల పట్ల, తోటి విశ్వాసులు, తోటి పరిశుద్ధుల పట్ల మన వైఖరి, లోకస్తుల పట్ల, పాపుల పట్ల మన వైఖరి. ఈ 2 విషయాలు కూడా 10 నుంచి 21 వరకున్న భాగంలో మనం చూస్తాం. మానవుడు సంఘజీవి, వీఆర్ సోషల్ యానిమల్స్ అంటారు. మనం సమాజంలో ఉన్నాం, ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉండకూడదు. చాలా మంది ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు. విశ్వాసులు కూడా ఏదో చర్చికి అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అంతే. తోటి వారితో పలకరింపు, మాట మంతి ఏముండదు. తర్వాత ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యతగా ఉండరు, ఎవరితో మాట్లాడరు, వారికి వారే అన్నట్టుగా ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రత్యేకంగా ఈ రోమ 12 చెప్తా ఉంది, తోటి వారి పట్ల మనకు ఒక వైఖరి ఉండాలి, మనము ఆ వైఖరిని మెయింటైన్ చేయాలి అని ఈ భాగంలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా మీకు సమయమైనప్పుడు, వీలైనప్పుడు చదువుకుంటే చాలా అమూల్యమైన విషయాలు ఇక్కడ మనకు తారసపడతాయి. అన్ని మీకు వివరంగా చెప్పలేను కాబట్టి ఒక అవుట్లైన్స్ లాగా ఉదయకాలం చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు మనము మొదటి భాగానికి వచ్చి కొన్ని మాటలు చదువుకుందాం. అందులో ఏంటంటే, కాబట్టి సహోదరులారా అని ప్రస్తావిస్తున్నాడు. నేను మీకు ముందే జ్ఞాపకం చేశాను, 9, 10, 11 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజల పట్ల, యూదుల పట్ల దేవునికి ఉన్న అసాధారణమైన ప్రణాళికను సోదాహరణంగా తేటగా వివరించి, ఆ తరువాత కాబట్టి సహోదరులారా అని దాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకసారి మనము 11:33కి వెళ్తే, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అంటూ దేవుని ఆలోచనను గురించి, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత, చెప్పాలంటే ఎంతో గంభీరమైన దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత, అగమ్యమైన ఆయన తీర్పులు, మానవుని ఊహలకు, మేధస్సుకు, తెలివి తేటలకు అంతుబట్టని ఆయన తీర్పులను జ్ఞాపకం చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. రోమాలో ఉన్న పరిశుద్ధుల అటెన్షన్, వారి ఏకాగ్రతను దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత మీదకి ఎంతో గంభీరమైన, ఎంతో లోతైన దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత మీదకి మళ్ళిస్తున్నాడు. వారి ఏకాగ్రతను, వారి మనస్సును మానవ మేధస్సుకు అందని దేవుని తీర్పుల మీదకి మళ్ళిస్తున్నాడు. ఆయనకు కూడా ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సర్వజ్ఞాని అని చెప్తున్నాడు, ఆయన సర్వాంతర్యామి అని చెప్తున్నాడు. ఆయన ఒకరిపైన ఆధారపడేవాడు కాదు, ఒకరు ఆయనకు తెలివి తేడలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండని ఎదుటి వ్యక్తి సలహా ఆయన స్వీకరించేంత అధముడు కాదు అని ఆయన గొప్పతనాన్ని, ఆయన శ్రేష్టతను హైలైట్ చేస్తూ, కాబట్టి సహోదరులారా,
కాబట్టి సహోదరులారు అన్నప్పుడు మనము ఎంత పెద్ద దేవుని కలిగి ఉన్నాం. సర్వజ్ఞానిని, సర్వశక్తిమంతుని, సర్వోన్నతుని, సర్వాంతర్యామిని, సుప్రీం లార్డ్. మన దేవుడు అలాంటి వాడు అని చెప్తూ, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నాడు. దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధతను కోల్పోయారు. ఇశ్రాయేలు ప్రజలు నీతిని ప్రక్కన పెట్టారు, స్వనీతి మీద ఆధారపడ్డారు. వారికి భక్తి ఉంది, ఆసక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, గాని అన్నాడు వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వారు దేవుని నీతిని స్థాపింప పూనుకొనక తమ స్వనీతిని స్థాపింప తాపత్రయపడ్డారు. వారు దేవుడు పరిశుద్ధుడు అని ఎరిగి కూడా ఆయన పరిశుద్ధతలో నిలవలేకపోయారు. అందుకే దేవుడు వారిని ప్రక్కన పెట్టాడు. ఈరోజులో చాలా మంది తమ నీతిని స్థాపింప పూనుకుంటున్నారు. తమ చెత్త బుర్రలో ఉన్న విషయాలను వ్యక్తుల మీద, సంఘాల మీద రుద్ది దేవుని నీతిని, దేవుని వాక్యాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టి తమ సామ్రాజ్యాలు స్థాపించుకుంటున్నారు. తమ పేరు ప్రఖ్యాతుల కొరకు దే ఆర్ ఈగర్లీ ప్యాంటింగ్ ఫర్ దేర్ నేమ్ అండ్ ఫేమ్ అంట. తమ పేరు ప్రఖ్యాతుల కొరకు తపిస్తున్నారు. పవర్ థస్టినెస్, అధికార కాంక్షతో అల్లాడిపోతున్నారు. అందుకే దేవుడు వారిని ప్రక్కకు పెట్టేశాడు. దేవుడు వారిని త్రోసివేశాడు. వారు బలహీనులుగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, వారు విధేయులుగా ఉన్నప్పుడు, దేవుని నీతిని పొందుకొని జీవిస్తున్నప్పుడు చక్కగా చిన్న దేశమైన ప్రపంచములోనే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. కానీ ఎప్పుడైతే దేవుని నీతిని ప్రక్కన పెట్టి తమ స్వనీతిని స్థాపింప ప్రయత్నించారో, జ్ఞానానుసారమైన ఆసక్తిని ప్రక్కన పెట్టి అజ్ఞానంతో కూడిన ఆసక్తి. కొంతమందికి చాలా సేవలో ఆసక్తి ఉంది, కానీ నీకున్న ఆసక్తి, సేవాసక్తి జ్ఞానానుసారమైందా కాదా అనేది పాయింట్ ఇక్కడ. నేను చేసే సేవ, మీరు చేసే సేవ, మనం చేసే సేవ వాక్యానుసారమైందా కాదా అనేది ప్రశ్న. దేవుడు మనము సేవ చేస్తున్నాం కాబట్టి ఆమోదించడు. మనము జ్ఞానానుసారంగా, జ్ఞానం అంటే మన ప్రభువే కదా, వాక్యమే కదా, వాక్య జ్ఞానం కలిగి వాక్యానుసారంగా చేస్తున్నామా లేదా అనేదే పాయింట్ ఇక్కడ. దేవుడు దాన్నే చూస్తాడు, దేవుడు దానినే ఆమోదిస్తాడు, దేవుడు దానినే దీవిస్తాడు. కానీ ఎటు పడితేట్టు ఎవరు నచ్చినట్లుగా వారు చేసుకుంటూ వెళ్తే దేవుడు దానిని ఆమోదించడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క బలహీనత అదే. విగ్రహము దేవుడు కాదు, విగ్రహారాధన తప్పు అని చెప్పిన దేవుని ఆజ్ఞ వారు తృణీకరించి అన్యజనుల వలె ఈ లోక మర్యాద, చూడండి ఇక్కడ ఉంది కదా, ఈ లోక మర్యాద అనుసరింపక. ఈ మాట ఎందుకు వచ్చిందంటే అక్కడి నుంచే వచ్చింది. వారు ఈ లోక మర్యాదను అనుసరించారు. ఈ లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అన్నారు. దేవుడే వారికి రాజుగా ఉంటుండగా ఆయన రాజరికాన్ని, ఆయన పాలనను, ఆయన ప్రభుత్వమును వారు త్రోసివేసి లోకములో ఉన్న రాజుల వలె మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. నేనే ఘనమైన మహారాజును అని దేవుడు చెప్తా ఉన్నా కూడా వినిపించుకోలేదు. ఇవాళ చాలా మంది
దురదశవులు గలవారై తమకు అనుకూలమైన నాయకులను, మాకు ఫలానా నాయకుడు అని వాళ్ళకు వాళ్ళే పోగు చేసుకుంటారు. సంఘము స్వయం ప్రతిపత్తి, సంఘాల మీద ఎవరు నాయకులు లేరు, ఎవరు పెత్తనం చేయకూడదు. ఏ స్థానిక సంఘములో ఉన్న ఆ దైవజనులు, పెద్దలు, ఆ పరిచారకులు వారే నాయకులు, వారే ఆ సంఘాన్ని నడిపించుకున్న వాక్యం చెప్తామంటే, కొంతమంది తమ మీద నాయకులు పోగు చేసుకొని వారి నాయకత్వములో వారు ఏం చెప్తే అది చేస్తున్నారు. వారు తప్పు చెప్పినా అది రైటే, రైట్ చెప్పినా రైటే. ఇలా గుడ్డితనములోకి సంఘాలు వెళ్ళిపోతా ఉన్నాయి. స్వయం ప్రతిపత్తిని మనం కోల్పోతా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు సేమ్ అదే చేశారు. దేవుని నాయకత్వము నుండి వారు వైదొలగి మనుషుల నాయకత్వం క్రిందికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ 3 అధ్యాయాల్లో చాలా తేటగా ప్రస్తావిస్తూ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటూ, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి అనుకూలమైంది ఏంది అంటే పరిశుద్ధ. మనము ఎన్ని మీటింగ్లు పెట్టాం, ఎన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించాం, లేకపోతే రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాం, ఎన్నిసార్లు బైబిల్ చదివాం అనేది క్రైటీరియా కాదు. మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, మన గ్రామంలో పరిసర గ్రామాల్లో సువార్త ప్రకటించాలి, మీటింగ్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ సేవలో భాగమే. కానీ ఈ పరిచర్య, ఈ సేవ దేవుడు ఆమోదించాలంటే పరిశుద్ధత, హోలీనెస్ చాలా ప్రాముఖ్యమే. హోలీనెస్ అంటే అర్థం ఏంటంటే సెట్ అపార్ట్ అంటారు, ప్రత్యేకత. దేవుని బిడ్డలు, దేవుని సంఘాలు ఎప్పుడు లోకముతో, లోకస్తులతో మమేకము కాకూడదు. చెప్పాలంటే లోకానికి, లోకస్తులకు దేవుని సంఘము ఒక ప్రత్యేకతను చూపించుతూ, మమ్మును చూసి నేర్చుకోండి, మమ్మును వెంబడించండి అని ఒక దిక్సూచిలాగా ఉండాలి. కానీ లోకస్తుల విధానాలను, లోకములో ఉన్న నాయకుల, పాలకుల విధానాలను ఎప్పటికీ దేవుని సంఘము అనుసరించకూడదు. దాని ఏమంటారంటే పరిశుద్ధత. మన హైందవ మిత్రులు, ఇస్లాం మిత్రులు మందిరానికి వెళ్ళాలంటే, గుడికి వెళ్ళాలంటే చక్కగా స్నానం చేస్తారు, ఉతికిన బట్టలు ధరిస్తారు. పరిశుద్ధత అంటే వారికి ఏమర్థమైందంటే స్నానం చేయడం, ఉతికిన బట్టలు, కొత్త బట్టలు కట్టుకోవడం. వారు పొరపాటున కూడా స్నానం చేయకుండా, మంచి బట్టలు లేకుండా గుడికి వెళ్ళరు. పరిశుద్ధులుగా మనకేమర్థమైంది అంటే ఏదో పరిశుద్ధత అంటే ప్రత్యేకత, సెట్ అపార్ట్, శాంక్టిఫికేషన్. ప్రతిరోజు మనము దేవుని కోసం ప్రతిష్ఠించబడాలి. కిందన్నాడు, మీ శరీరములను ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోండి. మనకు బాగా తెలుసు, లేవికాండం 1వ అధ్యాయంలో చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. లేవికాండము 1వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటది. దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని, మందలోనిదని ఎడల అతడు నిర్దోషమైన
మగదానిని తీసుకుని రావాలి. దేవునికి ఒక బలి అర్పిస్తా ఉన్నప్పుడు నిర్దోషమైన మగది అన్నాడు. దోషము లేని, మత్స లేని, డాగు లేని, పాపము లేని, ద్వితీయోపదేశకాండములు అన్నాడు 15వ అధ్యాయంలో, లోపము లేనిది, గుడ్డిది గాని, కుంటిది గాని, మరి ఏ లోపం ఉన్నది గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా, దహన బలిగా అర్పింపరాదు. దేవుడు భౌతికపరమైన బలు విషయములోనే అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు 1 పేతురు 2వ అధ్యాయ ప్రకారము మనము పరిశుద్ధ యాజకులముగా ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పిస్తూ ఆయన సేవ చేస్తున్నప్పుడు మన నుండి దేవుడు పరిశుద్ధతను విశేషంగా కోరుకుంటున్నాడు. చాలా మంది కళ్ళు పాడైపోయాయి, కళ్ళల్లో లోపం వచ్చేసింది, మత్సరం, ద్వేషం, అసూయ, చెడ్డ చూపులు, కామపు చూపులు, లోపం ఏర్పడిపోయింది. కొంతమంది నోర్లు పాడైపోతున్నాయి, అపవిత్రమైన మాటలాడుతున్నారు, బూతులాడుతున్నారు. ఇటీవల ఒక స్థానిక సంఘంలో ఒక పెద్ద మరొక పెద్దను బూతులాడుతా ఉంటే వారు రికార్డ్ చేసిన దానికి వినిపిస్తా ఉన్నారు. నువ్వేం చేస్తా చేసుకోమంటున్నాడు. అపవిత్రమైన మాటలు, బూతు మాటలు, అవయవ లోపం, నోరు పాడైపోతుంది. చెడ్డ వాటిని వింటున్నారు. తోటి వ్యక్తుల మీద తప్పుడు సాక్ష్యం చెప్తావంటే గంటలు గంటలు విని అదంతా మనసులో పెట్టుకొని చెవులు పాడైపోతున్నాయి, మనసు పాడైపోతుంది, అవయవ లోపం ఏర్పడుతుంది. అట్టి ఆరాధన, అట్టి సేవ దేవునికి అంగీకారం కాదు. చేతులు, కాళ్ళు అపవిత్రమైన వాటిని చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాయి, అవయవ లోపం ఏర్పడతా ఉంది. అది పరిశుద్ధత కాదు. అట్టి సేవ, అట్టి ఆరాధన, అట్టి బలులు దేవుడు స్వీకరించాడు. చాలాసార్లు మన శరీరం మన కంట్రోల్లో ఉండటం లేదు. శరీరంతో చేరాని పనులు చేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నాం. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కోల్పోతా ఉన్నాం. దేవుని బిడ్డలమే, పరిశుద్ధులమే, కానీ లోపం ఏర్పడతా ఉంది. ఆ బలహీనతలు జయించలేకపోతున్నాం. కొంతమందికి తిండి పిచ్చి, తిండిబోతనాన్ని మానుకోలేకపోతున్నారు. ఒళ్ళు పెంచుకొని మోకాళ్ళు వేయలేక, ప్రార్థన చేయలేక, దేవుని కోసం 1 కిలోమీటర్ నడవలేక రొప్పుతున్నారు, ఆయాసపడుతున్నారు. మాకు బండ్లు కావాలి, కార్లు కావాలంటున్నారు. మనసులో దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ చచ్చిపోయింది. శరీరం మన కంట్రోల్లో ఉండాలి. కొంతమంది నిద్రపోతులు అయిపోతున్నారు. నిద్ర 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 నిద్ర. ఇలా రకరకాల లోపాలతో మనం పరిశుద్ధత కోల్పోతా ఉన్నాం. మన శరీరములను సజీవ యాగంగా ఆయనకు సమర్పించాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని సేవ అంటే మన శరీరములను సజీవ యాగంగా, లివింగ్ సాక్రిఫైస్ అంటారు, ఆయనకు అప్పగించుకోవడం. పాత గ్రంథములో బలిపీఠం మీద బలి పశువు అర్పిస్తున్నప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా బలిపీఠం ఎలా దహించి వేస్తామో అలాగే దేవుని బిడ్డలు, పరిశుద్ధులు క్రీస్తు ప్రభు బలిపీఠం మీద మనల్ని మనమే కాల్చి వేసుకోవాలి, బూడిదైపోవాలి, సజీవంగా మారిపోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. అంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును ఏ మాత్రము సహించేవాడు కాదు, ఓర్చుకునేవాడు కాదన్న అవగాహన ఎప్పుడైతే మనకు కలుగుతుందో దానినే సజీవ యాగం అంట. తర్వాత 2వ వచనం అన్నాడు, దేవుని చిత్తం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును చూడండి, ఆ మాట చదువుకొని ముగిద్దాం. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. దేవుని బిడ్డలు రూపాంతరము చెందాలి అంట. దీని ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫర్మేషన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరత కొండ మీద ఆయన రూపాంతరం చెందిన ఆ విషయం మనకు తెలుసు. దీనిని 2 కొరింథీ 3:18 పౌలు గారు ఆ పోలికగానే మార్చబడుచున్న మహిమ నుండి అధిక మహిమను పొందుతూ, ఆ పోలిక అంటే ఆయన పోలికలోకి, ఇంటూ హిస్ లైక్నెస్. దేవుని బిడ్డలు పరిశుద్ధులు కాలక్రమేణా ఆయన రూపములోకి, ఆయన పోలికలోకి మారిపోవాలి. క్రీస్తును పోలి నడుచుకునేటువంటి స్థాయికి వెళ్ళాలి. దాన్ని ఏమంటారంటే రూపాంతరత. మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందుడి. రూపాంతరము చెందకుండా ఇక్కడ దేవుని చిత్తాన్ని మనము ఎరుగలేము. ఈ లోక మర్యాదను అనుసరించేవారు, ఈ లోకానికి కట్టుబడి ఉన్నవాళ్ళు ఎప్పటి కూడా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమును ఎరుగలేరు. రూపాంతరత వారికి కనబడదు. నామకే వాస్తి భక్తులు ఉంటారంటే చాలా మంది దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి తమ స్వచిత్తమును నెరవేరుస్తున్నారు. నాయకులకు, పెద్దలకు ఆ ప్రేమతో నా సలహా ఏంటంటే, నా ప్రియమైనటువంటి నాయకులారా, మన చిత్తములో ఉన్న దాని ప్రకారం చేయకుండా దేవుని పని, దేవుని సేవను దేవుని చిత్తానుసారంగా మనం జరిగించాలి. మాకిది నచ్చింది, మాకిది అనుకూలంగా ఉందని కాదు, దేవుని చిత్తమేనా, దేవునికి ఇష్టమేనా, దేవుని వాక్యం అలాగు బోధిస్తుందా లేదా అని గమనించి గ్రహించి మన స్వచిత్తమును ప్రక్కన పెట్టి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని ఆయన చిత్తములో మనం వెళ్ళాలి. దేవుని చిత్త ప్రకారం చేస్తే మనము చక్కగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. లోకములో చెత్త ఉంది. లోకములో ఉన్న చెత్తను ప్రక్కన పెట్టి దేవుని చిత్త ప్రకారం మనం ఏం చేసినా మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు కలకల్లాడతాయని, ఒక దీపస్తంభముగా దేవుని కొరకు లోకములో జీవించవచ్చని నేను ప్రేమతో జ్ఞాపం చేస్తూ నా సందేశం ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. చక్కటి సందేశం అందించిన అబ్రహాం గారికి అందరూ వందనాలు చెల్లిస్తాం. చక్కటి సందేశం, ఎన్నో మాటలు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నాం. వాక్యం అందించు ఆఖరి ప్రార్థనగా రవి మనోహర్ తిరుపతి నుంచి ప్రార్థన చేస్తాం. వందనాలు బ్రదర్. వందనాలు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనతో ఈ కూడికను ముగించుకున్నాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడవు, సర్వసృష్టి నిర్మాణకుడు, నిర్వాహకుడవు, ఈ ప్రాతకాల వేళ మేము ఇలాగున్నా మీ పాద సన్నిధిలో చేరి మీ సహవాసాన్ని అనుభవించి మీతో ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4588వ రోజుకు మమ్మల్ని నడిపించారు. మీ మహాకృపను బట్టి మీకు స్తోత్రం. ప్రతి ఉదయం ఇలాగున్నా మీ పాదస్థానంలో మమ్మల్ని సమకూర్చి మీ లేఖనాలను మాకు వినిపించి మాలో ఉన్న లోపాలు తీయడానికి ఇష్టపడుతున్నారు. మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తున్నారు. అందులో బట్టి మీకు స్తోత్రం.
పరమవరుని ఎదుర్కోవడానికి వధువు సంఘముగా సిద్ధపడుటకు అవసరమైన ఆత్మీయ అలంకారాలు మీరు ఇచ్చి సిద్ధపరుస్తున్నారు. అందులో బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కూడికను అధ్యక్షత వహించిన మా ప్రియులు పెద్దలు పాల్ శ్రీరాములు గారిని బట్టి మీ స్తుతులు స్తోత్రం, మంచి ఆరోగ్యం దయచేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభు వృద్ధాప బలహీనలన్నింటినీ తొలగించి మంచి ఆరోగ్యంతో నింపండి. ఆయనకి ఇచ్చిన ఆసక్తిని బట్టి మీకు స్తోత్రములు. అలాగనే ఈ కూడికలను నడిపించడానికి బాధ్యత వహించి ముందుండి ప్రార్థన పూర్వకంగా నడిపిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము, మందిర నిర్మాణము, అలాగనే సేవ, పిల్లలు చదువులు అన్నింటిలో కూడా మీరు సహాయం చేయవేడుకుంటున్నాం. ఈ కూడికలో ప్రార్థన చేసిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. పాట పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రియులు అబ్రహాం గారు, బ్రదర్ అబ్రహాం గారు చక్కని సందేశాన్ని మాకు వినిపించారు. అనేక హెచ్చరికలతో కూడినటువంటి విషయాలు మాకు అందించారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఉన్న అమూల్యమైన సందేశం మాకు వినిపించారు. ఆయన నిర్దోషమైన బలులు అర్పించే వారంగా మేము ఉండున్నట్లు దేవుని చిత్తానుసారంగా ప్రతి కార్యములోనూ ప్రభువును మహింపరిచి రూపాంతరము చెందాలి అని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, మీ రాకడ కొరకు మేము సిద్ధపడుతున్న మేము మీ సారూప్యంలోకి మారాలంటే మాలో ఉన్న లోపాలు సరిచేసుకోవాలి, దూరపరుచుకోవాలి. అలాగూ అనేకమైనటువంటి హెచ్చరిక మాటలు మాకు వినిపించారు. ఇంకా లోతైన సత్యాలను ధ్యానించుటకు మీ దాసునికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగురించి మా ముందుకు తీసుకురండి. మరి మా ప్రభు, ఇంతవరకు మేము విన్న వాక్యంలో ఉన్న విషయాలను మేము విన్నాం. శ్రద్ధగా విన్న వారందరిని బట్టి మీ స్తోత్రములు. విన్న వాటిని అనుసరించి నడుచుకుంటూ ముఖ్యంగా మాలో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని పెట్టుకుంటున్నాం. చేరి వచ్చిన సేవకులు, పెద్దలు, విశ్వాసులు, పరిచారకులు, సహోదరులు అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామ మహిమార్థమే జీవించినట్లు కృప చూపించమని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రవిమనోహర్ బ్రదర్ కేసు చేస్తున్నాం. ఇంతవరకు వాక్యం చేరించిన పిల్లలందరికీ బట్టి స్తోత్రాలు. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు వందనాలు. మిగతా కార్యక్రమం బర్నబాస్ ప్రకటిస్తారు. వందనాలు బర్నబాస్.